ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. స్వామివారి దర్శన టికెట్ లేని ప్రతి భక్తులు కూడా ఒకరోజు ముందు తిరుపతి వచ్చి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఈ దర్శనం టికెట్లు అనేవి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నిన్న 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించింది ఇవ్వడం జరిగింది. ఈ టోకెన్లు అన్నీ కూడా అర్ధరాత్రి 11-12 గంటల సమయానికి అయిపోయాయి. అలాగే శ్రీవారి నరక మార్గానికి సంబంధించి దాదాపు 4,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరిగాయి. ఇవి కూడా రాత్రి 11-12 గంటల సమయానికి అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు కూడా ప్రస్తుతానికైతే మీకు ఏమీ లేవు. ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకున్న ప్రతి భక్తులు కూడా మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి కేవలం 4 నుంచి 5 గంటల లోపల స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టికెట్లు తీసుకొని భక్తులు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనం అనేది స్వామివారిని మీరు చేసుకోండి. ఇక ఆగస్ట్ నెలలో స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తులు కూడా దయచేసి తెలుసుకోండి, ఎటువంటి దర్శన టికెట్ కూడా మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏమీ లేవు. కేవలము తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వస్తే ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, కళ్యాణము ఇటువంటి సేవా టికెట్లు మీరు అదృష్టం ఉంటే మనకి ఆ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మరుసటి రోజు దర్శనం చేసుకోగలము. సో ఈ విధానం ద్వారా ఆగస్టు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశము. ఇక సెప్టెంబరు, అక్టోబర్ వాళ్ళకైతే ఆన్లైన్లో అన్ని టికెట్లు అయిపోయాయి. అక్టోబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయాయి. అనగా 300, 500 వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, కళ్యాణము, ఆర్జిత సేవలు అన్నీ అయిపోయినాయి. బ్రేక్ దర్శన టికెట్లు మటుకు కొన్ని తారీఖుల్లో అక్టోబర్కి అయితే ఉండడం జరిగింది. రూములు కూడా అన్ని తిరుమల తిరుపతి రూములన్నీ కూడా మీకు అయిపోయాయి. కాబట్టి సెప్టెంబరు, అక్టోబర్ వాళ్ళు హోమం టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేసినప్పుడు రోజుకి 200 మందికి హోమం టికెట్లు మటుకు అవకాశం ఉన్నది. అవి రిలీజ్ అయినప్పుడు నేను మీకు చెప్తాను, బుక్ చేసుకోండి. కానీ ఆగస్టు వరకు మటుకు ఏ అవకాశము లేదు. ఇక 2 నడక మార్గం యొక్క టైమింగ్స్ గురించి కూడా మీకు చెప్తాను. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గం వాళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వెళ్ళవచ్చు. ఈ 2 నడక మార్గంలో 12 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులతో కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీరు రాగలరు. ఆ తర్వాత మిమ్మల్ని అనుమతించరు, పిల్లల్ని అనుమతించరు. అలాగేనండి, ఈ 2 నడక మార్గంలో కూడా టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకరోజు ముందుగా వచ్చి శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు తీసుకోండి. ఇక అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి కూడా నడక మార్గంలో టోకెన్ ఇవ్వట్లేదు. ఒకరోజు ముందుగా వచ్చి ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడైనా మీరు ఈ టోకెన్లు తీసుకొని నడక మార్గంలో వెళ్ళవచ్చు. ఓకేనా? 2 నడక మార్గం మధ్యలో ప్రస్తుతానికైతే టోకెన్లు ఇవ్వట్లా. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ ఆగస్ట్ నెలకి సంబంధించి నన్ను అడగగలరు. ఇక చివరిగా మరో ముఖ్యమైన విషయము, సెప్టెంబర్ నెలలో ఎవరైతే కనుక జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి బుక్ చేసుకున్నారో దయచేసి మీరు సేవ రోజు మాత్రమే తిరుమల వాళ్ళైనా తిరుపతిలో ఈ 2 చోట్ల ఎక్కడ బుక్ చేసుకున్నా సేమ్ డే వచ్చి మీరు రిపోర్ట్ చేయాలని టీటీడీ వారు అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మరలా చెప్తున్నా, తిరుమల తిరుపతిలో ఎక్కడ సేవ బుక్ చేసుకున్నా సేవ చేసుకున్న ఫస్ట్ డే రిపోర్ట్ చేయండి. ఎక్కడైతే సేవ చేసుకుంటున్నారో ఆ లొకేషన్ దగ్గర, అంటే తిరుమల వాళ్ళైతే తిరుమలలో, తిరుపతి వాళ్ళైతే తిరుపతిలో రిపోర్ట్ చేయాలి. గతంలో అయితే ఒకరోజు ముందుగా చేయాలి, ఇప్పుడు కొత్త రూల్ అనమాట సెప్టెంబర్ వరకు మటుకు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఓకేనా అండి? సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక ముఖ్యమైన విషయము, ఆఫ్లైన్ విధానం ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు ప్రస్తుతం అయితే ఇవ్వడం లేదు. వారికి కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు. ఓకేనా? ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, చంటి పిల్లల వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి అప్పటికప్పుడు టోకెన్లు తీసుకొని మీరు దర్శనం చేసుకోవచ్చు. వారికి అయితే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతానికైతే రికమెండేషన్ లెటర్లు అన్నీ కూడా తీసుకుంటున్నారు, దర్శనం చేసుకోండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.